ఆడపిల్లే ఆశపడ్డాను బంగారు తల్లి పెళ్లి కూతురాయనే మనసంతా నిందనే సొంతం బంధం నువ్వే బంగారం నువ్వే. CMI Jewelry for your golden moments. నమస్తే, P9 న్యూస్కు స్వాగతం. వైకల్యం శరీరానికే కానీ మనసుకు కాదని, అంతకంటే ప్రతిభకు కాదని మేయర్ గంగాడి సుజాత అన్నారు. నగరంలోని మెప్మా కార్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ అడాప్టివ్ వెహికల్ 2 అని చెప్పి విభజించడం జరిగింది. అడాప్టివ్ వెహికల్ 1 అంటే 2 వీలర్, అడాప్టివ్ వెహికల్ 2 అంటే 4 వీలర్, ఇంతవరకేనండి. మళ్ళీ అడాప్టివ్ వెహికల్ 3 అని ఆటో రిక్షాకి ఏంటనేది లేదు. మనం యాజ్ ఎ ఫిజికల్ డిసేబుల్డ్ పర్సన్స్ మనం ఒక రవాణా వాహనాన్ని అంటే పబ్లిక్ చేరవేయడానికి కానివ్వండి, గూడ్స్ చేరవేయడానికి కానివ్వండి అనుమతి లేదు ప్రస్తుతం వరకు. సో కాబట్టి పర్సనల్గా ఉపయోగించుకుంటే వాహనం నడపడానికి అడాప్టివ్ 1 అండ్ అడాప్టివ్ 2 క్లాస్ ఆఫ్ వెహికల్స్గా డివైడ్ చేయడం జరిగింది. అడాప్టివ్ 1 క్లాస్ ఆఫ్ వెహికల్ అంటే 2 వీలర్. ఈ 2 వీలర్ని నార్మల్గా ఉండే 2 వీలర్కి హ్యాండ్ బ్రేక్ కానీ యాక్సిలరేటర్ కానీ చేతులకు ఉంటాయి. ఫుట్ బ్రేక్ వచ్చేసేసి లేదా కిక్ రాడ్ వచ్చేసేసి ఫుట్ బ్రేక్ ఇవన్నీ కూడా కాళ్ళ దగ్గర ఉంటాయి. కానీ ఎవరికైనా ఒక వ్యక్తికి చేతులకు కానీ లేకపోతే కాళ్ళకి కానీ అంగవైకల్యం ఉన్నప్పుడు, చేతులకు అంగవైకల్యం ఉన్నప్పుడు చేతులతో చేయాల్సిన పనిని తన కాళ్ళతో నిర్వర్తించే విధంగా ఆ యొక్క వాహనాన్ని మోడిఫై చేసుకొని దాన్ని మాకు ప్రొడ్యూస్ చేస్తే దాని మీద మీకు పరీక్షించి లైసెన్స్ ఇవ్వడానికి అవకాశం కల్పించారు ప్రస్తుత చట్టంలో. మరి అదేవిధంగా 4 వీలర్స్ కూడా 4 వీలర్స్లోకి వచ్చేటప్పటికి చేతులకి ఓన్లీ స్టీరింగే ఉంటుంది. యాక్సిలరేటర్ కానివ్వండి, విషయంలో మీకు స్కాలర్షిప్స్ ఇస్తున్నారు, అలాగే జాబ్స్ విషయంలో మరి రిజర్వేషన్స్ ఇస్తున్నారు. అంతేకాకుండా మీరు ఏదైనా వ్యాపారాలు పెట్టుకోవాలంటే మీకు లోన్స్ ఇస్తున్నారు. ఇలాగ అన్ని రకాలుగా మరి మా మెప్మా ఆఫీస్ నుంచి కూడా మీకు అనేక రకాలుగా మీకు మరి ఉపయోగాలు కూడా ఉన్నాయి. కాబట్టి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నా ఇంకా ఏదో కొరవ, ఆ కొరవను పూడ్చడానికి మరి మన శ్రీనివాస్ రెడ్డి గారు లాంటి వాళ్ళు మరి ప్రతి క్షణం కూడా ఆఫీసు యొక్క మెడలు వచ్చి చివరికి కట్టడానికి కూడా వదలదు శ్రీనివాస్ రెడ్డి అయితే. అలాగే మన శివకృష్ణారెడ్డి కూడా మరి ఎవరినే వదలనమాట. అంత ఇదిగా మీకోసం ఎంతో పాటుపడుతున్నారు. నేనైతే చాలా మంది వికలాంగులకి మన యొక్క ఆఫీస్ తరఫున కూడా మేము షాపులు పెట్టుకుంటామంటే దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి కొంతమంది ఒక 4 మంది అయితే మాకు సొంతగా ఇల్లు ఉన్నాయి, మాకు కరెంట్ లేదు అంటే ఎక్కడ చింతల దగ్గర నేను దాన్ని కూడా పోరాడి మరి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళతో పోరాడి వాళ్ళు కూడా అందరికీ కరెంట్ కూడా ఇప్పించడం జరిగింది. అంటే మా దృష్టికి ఏదైనా వచ్చినట్లయితే మా సాయ శక్తులా ఖచ్చితంగా మేము పనిచేస్తామన్నాను. ఇది ఒక కారణం. కాబట్టి మీరు అన్నిదా భావించకండి. ఏం జరిగినా కూడా జరగలేదు ఎందుకంటే మనకి సాటిస్ఫాక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీ హక్కుల్ని మీరు కాపాడుకోవడం మీ బాధ్యత. అలాగని అసలు ఏమి చేయలేదు అనుకుంటే మాత్రం మరి చేసిన వాళ్ళు కూడా కొద్దిగా బాధ ఉంటుంది మాలాంటి వాళ్ళకి. అలాగే మీరు చాలా వరకు మాకు మున్సిపల్ ఆఫీస్ తరఫున షాప్స్ కూడా అడిగారు. ఈ మంత్ ఎండింగ్ లోపు మళ్ళీ ఇంకొకసారి ఆక్షన్కి వస్తుంది. దాదాపు 100 షాపులు ఉన్నాయి. మీరు నిజంగా షాపుల్లో ఉంచి మేము పని చేసుకుంటాం లేదా వ్యాపారం చేసుకుంటాం అని కానీ మా దగ్గరికి వచ్చినట్లయితే అడుగుతారు, కానీ మీటింగ్లో తర్వాత వచ్చి మళ్ళీ కనిపించండి. నేను పదే కంప్లైంట్ చేస్తున్నాను. మేము ఇవ్వట్లేదని మీరు కంప్లైంట్ చేస్తున్నారు, మీరు రావడం చెప్పి నేను కంప్లైంట్ చేస్తున్నాను. రండి, ఈ మంత్ ఎండింగ్ లోపు కూడా మీకు కనీసం 100 షాపులు ఇప్పించే విధంగా నేను చర్యలు తీసుకుంటా. 10,000 కోట్ల రూపాయలు కేటాయించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎస్టీ హనీఫ్ డిమాండ్ చేశారు. బీజేపీ మతోన్మాద కార్పొరేట్ అనుకూల విధానాలపై సిపిఎం రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. ఆలోచన లేదు, అందుకనే ఇప్పటి వరకు కూడా ఒక ప్రణాళిక లేదు. ఒకప్పుడు 3 ముక్కల్ని తీసుకొచ్చి కలిపారు, ఆ 3 ముక్కల్ని ఇప్పుడు విడగొట్టారు. మరలా ఇప్పుడు అభివృద్ధికి నోచుకున్నటువంటి పశ్చిమ ప్రాంతం మిగిలిపోయింది. మిగిలినటువంటి ప్రాంతాన్ని ఏం చేస్తారో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పరిస్థితిలో మన జిల్లా అభివృద్ధికి నోచుకోక అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఇప్పటికీ మన జిల్లాలో వలసలు తీవ్రంగా జరుగుతూ ఉన్నాయి. మంచి వ్యవసాయ సీజన్లో కూడా వలసలు వెళ్తున్నారంటే మనకున్నటువంటి పరిస్థితి, మన జిల్లా యొక్క దౌర్భాగ్య పరిస్థితి ఎలా ఉందనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వ్యవసాయ రంగం, విద్యారంగం, వైద్య రంగం, రకరకాలైనటువంటి అన్ని రంగాల్లో అభివృద్ధి అనేటువంటిది ఏదీ లేదు. ఈ అంశాలన్నీ కూడా చర్చించాలని అనుకుంటా ఉన్నాం.
ఈరోజు చూస్తే పశ్చిమ ప్రాంతంలో మనం చూస్తే వెలుగొండ ప్రాజెక్టులో అట్లాగే నిలబడిపోయింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో అక్కడ ఒక హాస్పిటల్ నిర్మిస్తూ ఉన్నారు. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేస్తున్నారు. ఆ విధంగా చూస్తే మొత్తం అసలు ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకొని ఎలా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ప్రణాళిక లేకుండా ప్రభుత్వాలు మారినప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి పద్ధతిలో మార్చుకుంటూ పోతే జిల్లా పరిస్థితి ఏంటి అనేటువంటిది మనం ప్రశ్నార్థకం అవుతా ఉంది. ప్రతిఘటిస్తే భవిష్యత్తులో దాన్ని ఒక పోరాటంగా మరల్చడానికి సిపిఎం పార్టీ మహాసభలో డిబేట్ జరుగుతుంది. దాన్ని ఒక పోరాటంగా మలిచి ప్రకాశం జిల్లాలో అది బిగించకుండా ఉండటానికి కావాల్సిన చర్చ కూడా చేస్తాం. ఇక మూడో విషయం ప్రకాశం జిల్లా అభివృద్ధికి ఒక పెద్ద పోరాటం జరిగింది ప్రకాశం జిల్లాలో. సిపిఎం పార్టీ ఆ పోరాటంలో భాగంగా 50 మంది జైళ్ళకి వెళ్ళి 4 సంవత్సరాలు జరిగిన పోరాటం అది. 4 సంవత్సరాలు ఇది బ్యాక్వర్డ్ జిల్లాగా ఉంది. ఈ ప్రకాశం జిల్లా వెనకబడిపోవడానికి కారణం పాలకులు. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ, తర్వాత తెలుగుదేశం పార్టీ, ఇద్దరు దోషులే. ప్రజలు మాత్రం బాధితులు, దోషులు మాత్రం వాళ్ళిద్దరు. ఈ పరిస్థితి నుంచి బయటేయాలి, ప్రకాశం జిల్లా బ్యాక్వర్డ్ నుంచి ప్రత్యేక నిధులు కేటాయించాలి. 4 సంవత్సరాల పోరాటాలు జరిగితే చివరికి ఆ పోరాటాలు ఫలించి పార్లమెంట్లో కూడా తీర్మానం చేశారు. మంచిది. నిధులు రాబట్టడంలో చంద్రబాబు నాయుడు గారు చొరవ సరిపోవట్లేదు. ఈ జిల్లాని అభివృద్ధికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒత్తిడి తీసుకురావడానికి ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలుకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు అని అంటే అసెంబ్లీలో పోయి కూర్చొని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట విని తలకాయ ఊపి రావటం కాదు. జిల్లా ప్రజలకు మీరు జవాబుదారీ. ప్రజల సమస్యని మీరు అక్కడ వినిపించాలా. ఎమ్మెల్యేలు అందరూ ఈ విషయంలో కూడవలుక్కునైనా సరే ప్రస్తుతం ఆగిపోయింది. ఆ విషయానికి పరిష్కారం చెప్పాలి. అందువల్ల పేరెంట్స్ టీచర్స్ మీటింగు సంబరాలకి పరిమితం కాకుండా విద్యా వ్యవస్థను మార్పు చేయడానికి కోసమైన విషయాల మీద ప్రభుత్వం శ్రద్ధ పెడితే బాగుండేది. అంటే ఇప్పుడు రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉన్నాయి. కోకలలుగా భూ సమస్యలు, ఇళ్ల స్థలాల సమస్యలు, పట్టాల సమస్యలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది 2వ రెవెన్యూ సదస్సులు. అసలు మొదటి రెవెన్యూ సదస్సులో ఎన్ని సమస్యలు గుర్తించారు, ఎన్ని పరిష్కారం చేశారనే ఒక రిపోర్ట్ని బహిర్గతం చేయాలి ప్రభుత్వం జిల్లాలో. ఈ జిల్లాకు సంబంధించి కూడా భూమి లేని పేదలు భూముల కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు, ఇళ్ల స్థలాలు లేని పేదలు ఇళ్ల స్థలాల కోసం పెట్టుకున్నారు, ప్రభుత్వ భూముల్లో ఏళ్ల తరబడి కాపురం ఉంటున్న గుడిసివాసులు ఉన్నారు, పొలాలు చేసుకుంటూ సాగు చేసుకుంటూ వీళ్ళందరికీ పట్టాలు ఇచ్చే విషయం ఏమన్నా రెవెన్యూ సదస్సులో ఉన్నదా? ఆన్లైన్ అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ రెవెన్యూ అధికారులే సమస్యలు పరిష్కారం చేయకపోతే జనం అంతా అల్లాడి తిరుగుతూ ఉన్నారు. ఇదే రెవెన్యూ అధికారులు తగుదనమ్మా అంటూ మళ్ళీ గ్రామ సభలు పెట్టి పరిష్కారం చేస్తామని అడుగుతున్నారు. ఒక విశ్వాసం కలిగించే పద్ధతిలో రెవెన్యూ సమస్యలు పరిష్కారం చేసే పద్ధతిలో ఈ రెవెన్యూ సదస్సులు జరగాలని మేము కోరుతున్నాం. అట్లాగే ఈ మధ్యకాలంలో వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్న పరిస్థితి ఉంది. తెగుళ్ళు వస్తూ ఉన్నాయి, మిర్చికి ప్రత్యేకించి. అందువల్ల గత సంవత్సరాల కాలం నుంచి రకరకాలుగా నష్టపోయిన అంటే కరువు వల్ల కావచ్చు, వర్షాల వల్ల కావచ్చు నష్టపోయి రైతాంగానికి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ కానీ బీమా కానీ ఇంతవరకు విడుదల చేయాలి. ఇప్పుడు మళ్ళీ 4వ సమస్య వచ్చింది. ఇప్పుడు 3 సంవత్సరాలు పెండింగ్లో ఉండి ఇప్పుడు 4వ దఫా మళ్ళీ నష్టం గురయ్యారు. కాబట్టి రైతాంగం మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ విషయాలు కూడా పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చేస్తాం. 1983లో పెద్ద ఎత్తున పోరాడిన ఫలితంగానే ఈ ప్రాంతంలో ఇక్కడ పొగాకు ఉత్పత్తిదారుల సమాఖ్య ఏర్పడింది. రైతుల కోసం నీళ్ల సమస్య మీద పోరాటాలు జరిగాయి, సుబాబులు జామాయిల సమస్య మీద పోరాటాలు జరిగినాయి, గుళ్ళకమ్మ ప్రాజెక్టు నిర్మాణం కోసం పోరాటం జరిగింది. ఇప్పుడు దాన్ని పరిరక్షించుకోవడం కోసం కూడా పోరాటం జరుగుతూ ఉంది. వ్యవసాయ కార్మికులు భూముల కోసం కూలీ సమస్యల మీద అనేక పోరాటాలు చెంచయ్య గారి నాయకత్వాన ఈ ప్రాంతంలో జరిగాయి. ఇప్పుడు వేలాది మంది కార్మికులు అనేక సమస్యలతో సతమతమవుతున్నటువంటి వాళ్ళందరినీ సమీకరించి గ్రానైట్ కార్మికుల పోరాటాలు అనేకం జరిగాయి. రానున్నటువంటి కాలంలో ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దానికోసం సీమకుర్తిలో జరిగేటువంటి మహాసభల్ని స్థానిక రంగాభవన్లో నాయి బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నాయి బ్రాహ్మణ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు వినుకొండ సుబ్రహ్మణ్యం, ఇతర సంఘీయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ
పాలక మండలి సభ్యులు వైద్యం శాంతారాం, ఎస్ సురేష్, రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం తదితరులను సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఆ విధంగా అన్ని ఒకేసారి మార్చలేము. అయితే నేను చెప్పేటటువంటి చిన్న సలహా, నియోజకవర్గానికి 10 షాపులు ఉంచుకోండి. మీరు చంద్రబాబు గారితో బీసీ మీటింగ్స్లోనూ మీ మీటింగ్లో పెట్టుకోండి. నియోజకవర్గానికి 5 షాపులు, సంవత్సరానికి 5 షాపుకి 3 లక్షల రూపాయలు. ఒక్కొక్క షాపు 3 లక్షల షాపు. ఒక ఏసీ పెట్టుకోవచ్చు, 4 కుర్చీలు పెట్టుకోవచ్చు, 2 అద్దాలు పెట్టుకోవచ్చు. ఆ విధంగా నియోజకవర్గానికి 5 షాపులు డెవలప్ అయ్యే విధంగా మీరు కానీ ఒక నిర్ణయం తీసుకొని, ప్రపంచంలో అన్ని ఒకేసారి మారు. మీరు మీ కమిటీని చేయగలిగితే నియోజకవర్గానికి 5 షాపులు మారితే ఆ ఎమ్మెల్యే గారి సహకారంతో, ఎంపీ గారి సహకారంతో 5 సంవత్సరాల్లో 15 షాపులు, ఒక నియోజకవర్గంలో 4 నెలల కింద 15 షాపులు కానీ డెవలప్ అయిందంటే మండలం పూర్తి చేసుకునే వాళ్ళు ఆదివారం ఒక 1000 రూపాయలు సంపాదించే వాళ్ళు 2000 సంపాదిస్తారు, బొంగులో 500 సంపాదించే 1000 రూపాయలు సంపాదిస్తారు. కాబట్టి కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా చిన్న సలహాగా మీరు ప్రభుత్వం అంత నియోజకవర్గానికి 5 షాపులు డెవలప్ చేయండి. ఏ ఒక్క లక్షలో 10,000 కరెంట్ ఉచిత కరెంటు అవన్నీ మన పనులు. నియోజకవర్గంలో మండలం పూర్తి చేసుకునేటువంటి షాప్స్కి నియోజకవర్గానికి 5 షాపులు కావాలి. 4 లక్షలు 3 లక్షలు వచ్చేటట్టు గవర్నమెంట్ నుండి ఫండింగ్ వచ్చే విధంగా మీరు పోరాటం చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే చట్టంలో మీరందరూ కూడా నిలబడిపోతారు. అదేవిధంగా దానికి ఫండింగ్ కావాలంటే టీడీ కోటి నెమ్మదారులు ఉన్నారు. తిరుపతి తిరుమల దేవస్థానం నుండి వచ్చేటటువంటి మన వెంకట ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రతి నియోజకవర్గానికి 5 షాపులు డెవలప్ అవడానికి సుమారు 20 లక్షలు, నియోజకవర్గానికి 20 లక్షల రూపాయలు ఇచ్చే విధంగా కూడా ప్రణాళికలు చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు సుధాకర్ గారికి, అదేవిధంగా సుబ్రహ్మణ్య గారికి, టీడీ కోటి నెంబర్గా వచ్చినటువంటి మన శివరామ్ గారికి, సదాశివం గారికి, నరేష్ గారికి, మరి ముఖ్యంగా మన రమేష్ రమేష్ గారికి, మీతో అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. శాంతారాం గారికి, శాంతారాం గారికి, సదాశివం గారికి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్ళి కార్పొరేషన్ ముఖ్యంగా మీరు ఈ విషయం చెప్పడానికి నేను వచ్చాను. దయచేసి ఇటువంటి కాన్సెప్ట్ ని ముందుకు తీసుకెళ్లాలని టీడీ బోర్డు నెంబర్ పెడుతున్నాను. శంఖమూదరండి నాద బ్రహ్మలారా, కదలి రండి నాయి బ్రహ్మణ సోదరులారా, కదన శంఖమూదరండి నాద బ్రహ్మలారా. ఘనమైన చరిత్రకు ఆనవాళ్ళు మనమే, భావితరాల భవితకు పునాదులం మనమే. కదలి రండి నాయి బ్రహ్మణ సోదరులారా, కదన శంఖమూదరండి నాద బ్రహ్మలారా. గలనక పని చేసి మనము సంసార సాగరాన్ని ఈదుతూ ఉన్నాము. ఈ వార్తంతో సమాప్తం. నమస్కారం. ప్రతి 50,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై 200 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, స్టడ్డెడ్ అన్కట్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై 300 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై 400 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ని అదనంగా పొందండి. నా తరపు నుంచి, మలబార్ తరపు నుంచి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.